మట్టి నిల్వల దగ్గర బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి బెదిరింపులకు పాల్పడడం సరైంది కాదని పెద్దాపురం ఇటుక బట్టీల యజమాని వెంకటేశం అన్నారు. తాము తెచ్చుకున్న మట్టిని ప్రభుత్వ అనుమతులతో నిల్వ చేసుకున్నామని అన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని చెప్పారు. ఇంత దూరం ట్రాన్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. వర్షం ఎత్తింది. చిమ్మగుండం నియోజకవర్గంలో ఉన్నారా లేరా? అప్పుడు మీరు అడ్డురాని వారు, అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టని వారు, ఈ రోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతుండ్రు? దీన్ని బట్టి ఇక్కడ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కానీ గమనించవలసిన అవసరం ఉన్నది. బూడిది కోసం కూడా తెల్లారితేనే కొత్త బుచ్చగాడు పొద్దరగాడు అన్నట్టు బూడిది కోసం కూడా మాట్లాడుతూనే ఉంటాడు. గతంలో నాకు ఇటుక బట్టి ఉన్నది. నేను 18,000, 16,000, 14,000 పెట్టి నా సొంత బండ్లు పంపించి నేను లోడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు మాకు 4,000 రూపాయలకే బూడిద లోడ్ అవుతున్నది. ఈ మాకు రేటు తక్కువ రావడం వల్ల స్థానికంగా ఇల్లు కట్టుకున్న కొంతమంది వాళ్ళకి మేము ఇటుక కూడా తక్కువ రేటుకు ఇవ్వడం జరుగుతున్నది. మాకు రా మెటీరియల్ రేటు తగ్గిందంటే మేము కూడా రేటు తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ రోజు నోరు పనులు, ఈ రోజు నోరు ఎందుకు చెప్తుండ్రు? ఆ రోజు మీరు ఈ బూడిద గురించి మాట్లాడినారు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతుండ్రు? దీన్ని అంతా బట్టి గమనిస్తుంటే ఇక్కడ ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు ఈయన మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండు, బెదిరిస్తుండు, ఇప్పుడే ఈ విధంగా చేస్తుండు. కాబట్టి ఇక ముందు కూడా ఈయనకి ఏమన్నా అవకాశాలు వచ్చేది ఉంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మీరు అందరూ గమనించవలసిన విషయం కూడా ఉన్నది. ఈయన అంటుండు కదా అంటే అధికారుల లెక్కలు తప్పు, నా లెక్కల కరెక్టు, 150,000 టన్నులు తీసింది మీరు అని చెప్పేసి అంటుండు. ఆ 150,000 టన్నులు అని చెప్పేసి నువ్వు ఎట్లా నిరూపిస్తున్నావు? నువ్వు ఆ మట్టినంతా లేవట్టి కొలిచి చూసినావని చేతుల బట్టి, లేదంటే నువ్వేమన్నా ఇంజనీర్ నువ్వు కొలిచినవా? నువ్వు అధికారుల లెక్కలు తప్పెట్లా అంటున్నావు? నీ లెక్కలు నువ్వు ఎట్లా ఉప్పు అంటున్నావు? ఇది కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత నీపై ఉన్నది. ఇకపై మీరు మాపై ఎలాంటి ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని అనేక మనస్తాపానికి గురి చేసి మీరు డబ్బులు వసూలు చేసే కార్యక్రమంగా మీరు ఇట్టి కార్యక్రమం చేస్తుండ్రు. కానీ ఇకపై మేము ఎవరికి రూపాయి ఇవ్వదలుచుకోలేదు. మేము ఏమి చెల్లించినా గవర్నమెంట్కు మేము చెల్లించడానికి రెడీగా ఉన్నాము. మేము గవర్నమెంట్కి కూడా మేము అప్డేట్ ఇచ్చినాము. ఇకపై మాకు దీనికి సంబంధించి రివిజన్ పిటిషన్ కూడా మేము సెక్రటరీలో వేయడం జరిగింది. ఆ రివిజన్ పిటిషన్ అనంతరం మాకు ఎలాంటి ఆర్డర్ వచ్చినా దానికి కట్టుబడి ఉంటామని ఈ మూడియమికంగా కూడా మేము తెలియజేస్తూ మనం చేస్తున్నాము. రామగుండం నియోజకవర్గంలో ఉన్నారా లేరా? అప్పుడు మీరు అడ్డురాని వారు, అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టని వారు, ఈ రోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతుండ్రు? దీన్ని బట్టి ఇక్కడ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కానీ గమనించవలసిన అవసరం ఉన్నది. బూడిది కోసం కూడా తెల్లారితేనే కొత్త బుచ్చగాడు పొద్దరగాడు అన్నట్టు బూడిది కోసం కూడా మాట్లాడుతూనే ఉంటాడు. గతంలో నాకు ఇటుక బట్టి ఉన్నది. నేను 18,000, 16,000